శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి కావడంతో భక్తులు అధికంగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 4 భక్తులు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దర్శనం లైన్లలోని రైలింగ్ ఊడి పడటంతో భక్తులు ఒక్కసారిగా కింద పడ్డారు. ఒకరిపై ఒకరు పడటంతో భారీగా తొక్కిసలాట జరిగింది. వెంటనే రంగంలోకి సిబ్బంది దిగారు, సహాయక చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి కావడంతో భక్తులు అధికంగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 4 భక్తులు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దర్శనం లైన్లలోని రైలింగ్ ఊడి పడటంతో భక్తులు ఒక్కసారిగా కింద పడ్డారు. ఒకరిపై ఒకరు పడటంతో భారీగా తొక్కిసలాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు. తొక్కిసలాట ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరా తీశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, అసలు ఏం జరిగింది? ఈ తొక్కిసలాటకు గల ప్రధాన కారణం ఏంటి? అక్కడ ఏం జరిగింది? శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా కార్తీక ఏకాదశి సందర్భంగా ఈ రోజు పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. ఇదే నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా స్వామివారి దర్శనం కోసం పోటెత్తారు. ఈ నేపథ్యంలో పైన ఉండేటటువంటి ఒక గ్రిల్ ఊడిపడటంతో అక్కడ ఉండేటటువంటి మైళ్ళ పైన గ్రిల్ పడింది. దీంతో 4 తొక్కిసలాట్లో మృతి చెందినట్లు సమాచారం ఉంటుంది. ఇంకా పూర్తిగా దానిపైన క్లారిటీ రావాల్సింది. అయితే చాలా మంది వరకు గాయపడ్డారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తారు. ఇప్పటికే తొక్కిసలాట జరిగినటువంటి ప్రాంతానికి స్థానిక పోలీసులు చేరుకున్నారు. మొత్తం కూడా అక్కడ ఉండేటటువంటి మహిళలను, ఎవరైతే గాయపడినటువంటి మహిళలు ఉన్నారో భక్తులు, వాళ్ళందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఎంతమంది చనిపోయారు అనేటటువంటి దానిపైన ఇంకా జిల్లా అధికారులు కానీ లేకపోతే స్థానిక పోలీసులు కానీ క్లారిటీ ఇవ్వలేదు. కానీ 4 వరకు ప్రస్తుతానికి చనిపోయినట్లు స్థానికంగా వస్తున్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి సమాచారం మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా భక్తుల సంఖ్య ఎక్కువగా రావడం, దాంతో పాటుగా ఆలయం దగ్గర నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయకపోవడం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఘటనకు సంబంధించి పూర్తిగా ఏంటనేటటువంటి దానిపైన ఇంకా పూర్తిస్థాయి పోలీస్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోలేదు. దీంతో క్లారిటీ కొంతవరకు చెప్పలేనటువంటి పరిస్థితి. మొత్తానికైతే 4 వరకు చనిపోయినట్లయితే ప్రాథమికంగా సమాచారం అందుతున్నది. అంటే అసలు స్థానికంగా ఉన్నవారు ఏం చెప్తున్నారు, ఆలయ నిర్వాహకులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఒక్కసారిగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తారని తెలిసినప్పటికీ సరైన ఏర్పాట్లు చేయలేదు అన్నట్లు కనిపిస్తా ఉందా? ఏం జరిగింది? అంటే ప్రతి ఏటా కూడా కార్తీక ఏకాదశికి సంబంధించి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అక్కడ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే అంచనానికి మించినటువంటి భక్తులు ఈ ఏడాది రావడం, దీంతో నిర్వాహకులు ఏర్పాట్లు దానికి తగ్గట్టుగా చేయకపోవడం వల్ల ప్రమాదం జరిగింది అనేటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే దీనికి తోడు ప్రశాంతంగా దర్శనాలకు వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా గ్రిల్ ఊడిపడింది అనేటటువంటి చెప్తున్నారు. ఆ గ్రిల్ పడినటువంటి భక్తులందరూ కూడా ఒక్కసారిగా అది ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పరిగెత్తుకునేటటువంటి ప్రయత్నంలో ఒకరిపైన ఒకరు తొక్కిసినట్టు జరిగింది అనేటటువంటిది నాయకులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా నిర్వాహకులు కానీ లేకపోతే పోలీసులు కానీ అక్కడ ఉండేటటువంటి సిబ్బంది కానీ క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. అయితే 4 వరకు మాత్రం పూర్తిగా వారు స్పృహ కోల్పోయారు, వారు చనిపోయినట్లు స్థానికంగా నిర్ధారణ కూడా చేశారు. అయితే మిగిలినటువంటి వారిని ఆసుపత్రికి తరలించారు. కొంతమంది ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పారు. కానీ 9 మంది చనిపోయారని మొదట ప్రాథమికంగా కొంత వార్తలు వచ్చాయి. అయినప్పటికీ కూడా 4 మాత్రమే చనిపోయినట్లు ఇప్పటి వరకు సమాచారం అందుతుంది. మొత్తానికి ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినటువంటి వారు అందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు. వెంటనే అధికార యంత్రాంగం కూడా అక్కడికి చేరుకుంటుంది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆసుపత్రికి వెంటనే తరలించారా? అక్కడున్న సిబ్బంది
ఏం చెప్తా ఉన్నారు? తొక్కిసలాట జరిగిన వెంటనే కొంతమంది స్పృహ కోల్పోయిన వారు, అక్కడ కింద పడిపోయిన వారు ఉన్నారు కదా, వారిని వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించి వైద్య సాయానికి సంబంధించి కానీ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అక్కడ గాయపడినటువంటి వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం ఉంటుంది. ఇంకా సీరియస్ గా ఉండేటటువంటి వారిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ కి తరలిస్తున్నట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం అక్కడ ఉండేటటువంటి పరిస్థితిని మొత్తం కూడా క్లియర్ చేసేటటువంటి పనిలో స్థానిక పోలీసులు, అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి సిబ్బంది ఉన్నారు. అయితే ఎంతమంది భక్తులు ఒక్కసారిగా ఎందుకు అటువైపు గుడి వైపు వెళ్లాల్సి వచ్చింది, ఒక్కసారిగా క్యూ లైన్ ఎందుకు తొక్కిసలాట జరిగింది అనేటటువంటి దానిపైన ప్రాథమికంగా దర్యాప్తు జరుగుతోంది. అయితే ముఖ్యంగా ఆ గ్రిల్ పడినటువంటి నేపథ్యంలో ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ఒక టెన్షన్ లో భక్తులందరూ కూడా ఒకరిపైన ఒకరు తొక్కిసలాటగా ఒక్కసారిగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో ఒకసారి తొక్కిసలాట జరిగింది అనేటటువంటిది భక్తులు చెప్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య 4గా అధికారులు నిర్ధారించారు. మిగిలినటువంటి పరిస్థితి మాత్రం కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఎందుకంటే ఉపవాస దీక్ష ఈ రోజు ఏకాదశి కాబట్టి గుడిలో దేవుని దర్శించుకోవడానికి వచ్చారు. వీళ్ళంతా చాలా వరకు సమస్యలు పడిపోయారు. గతంలో తోపులాట్ల మధ్య కొంతమంది శ్రోత పడిపోయారు కాబట్టి ఇంకా ఎంతమంది ఇబ్బందికరంగా ఉంది అనేటటువంటి దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది.